హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సగిలేటి కథ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు మూవీయే. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. సగిలేటి కథ డైరెక్టెడ్ బై రాజశేఖర్ సుద్మోన్. ఇన్నాళ్ళు మనం తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మూవీస్ చూసే ఉంటాం కదా. ఇది రాయలసీమ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మూవీ రన్ టైం 2 hours ఉంది. మీ ఫ్యామిలీతో కలిసి కూడా ఈ మూవీని చూడొచ్చు. కానీ మనం రెగ్యులర్గా వాడే కొన్ని బూతులు అయితే వినిపిస్తుంటాయి, కొంచెం చూసుకోండి. మరి మ్యాక్సిమం నాకు ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్ అంటే ఇష్టం. అండ్ విలేజ్ వాతావరణం, అక్కడ ఉండే మనుషులు, వాళ్ళ మాటలు ఇష్టం కాబట్టి అందుకనే నైట్ ట్రై చేసా. మ్యాక్సిమం అందరూ కొత్త వాళ్ళే. మరి ఈ మూవీ చూసాక నాకైతే టైటిల్ కొద్దిగా మార్చాల్సింది భయ్య. సగిలేటి కథ కాదు, నలిగేటి కథ. అంటే ఈ మూవీ చూస్తే మనల్ని నలగొడతారనమాట. పిచ్చ బోరింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయ్య. అండ్ చిన్న మూవీ కదా, సపోర్ట్ చేద్దాం కొద్దిగా అయినా సరే. బాగుండదా, థియేటర్లో మిస్ అయ్యాం కదా అనుకుంటే చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా సరే బాగుంటే ఏ మూవీ అయినా సరే సపోర్ట్ చేస్తా. అస్సలు నచ్చలేదు నాకు. సగం సీరియల్లోనే ఉంటుంది మూవీ. మరి దీనికి 1 time వాచబుల్, 2 time వాచబుల్ అండ్ ఒకసారి ట్రై చేయండి అని కూడా చెప్పను. కానీ ఒకటి మాత్రం నచ్చింది. చికెన్ సాంగ్ ఒకటి ఉంటుంది అది. అండ్ ఒక వ్యక్తి చికెన్ తినడానికి పడరాని పాటలు పడతాడు. అతని ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్. ఆ సీన్స్ అన్ని కూడా బాగున్నాయి. ప్లస్లు మైనస్లు కంప్లీట్ రివ్యూలోకి వెళ్లే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. రాయలసీమలో సగిలేరు అనే ఊర్లో గంగాలమ్మ జాతర చేయాలని ఊరు పెద్దలు అనుకుంటారు. ఆ జాతరలో జరిగిన గొడవలు ఆ ఊరి పెద్ద చౌడప్ప ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేసే దొరసామిని చంపేస్తాడు. దొరసాని కూతురు కృష్ణకుమార్ని చౌడప్ప కొడుకు కుమార్ లవ్ చేస్తాడు. సో ఆ గొడవల కారణంగా వారి లవ్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఇంతకీ ఆ గొడవలు దేనికోసం, మరి తన తండ్రిని చంపిన చౌడప్పపై కృష్ణకుమారి ఎలా ప్రతీకారం తీర్చుకుంది, మధ్యలో హీరో ఏం చేశాడు, ఇవన్నీ మీరు ఈ మూవీలో చూస్తారు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే విలేజ్ అందాలు, హీరోగా రవి మహాదాస్యం యాక్టింగ్ అయితే బాగుంది. హీరోను విషిక కూడా యాక్టింగ్ బాగానే చేసింది. కొత్త వాళ్ళైనా సరే మిగతా క్యారెక్టర్స్ ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్వంత్ పసుపులేట్ గారు బాగానే ఇచ్చారు. చికెన్ కోసం పడిగాపులు పడే సీన్స్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ పెద్దగా ఏమీ లేదు. అలాగని స్క్రీన్ ప్లే కూడా ఎంగేజింగ్గా లేదు, పరమ బోరింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయినా బాగుంటుంది అనుకుంటే ఎటూ కదలదు స్టోరీ. సీన్స్ అన్ని రిపీటెడ్గా అనిపిస్తాయి, విసుగొస్తుంది కూడా. ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఏవీ వర్కౌట్ కాలేదు. మంచి కంటెంట్ ఉంది కానీ మనకు చూసినప్పుడు ఎంగేజ్ చేసుంటే బాగుండు. అండ్ కొత్త వాళ్ళే, ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.